ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా భయపడకుడు, మీరు దేవుని నమ్ముడు అన్న అంశము మీద కొద్దిగా మనము ధ్యానించుకోబోతూ ఉండగా, కృపామయుడైన దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ కూడా సంరక్షణలో ఉంచుకొని నడిపించేవాడు. మరి ఈ రోజున మనందరము కూడా విన్నటువంటి వాక్యములను బట్టి మనము ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి అన్న విషయాలను చూచినప్పుడు, ఈ రోజుల్లో భయం అనే పదం సహజం. భయం లేకుండా ఎవరూ లేరు. ప్రతి ఎంత ధైర్యవంతుడికైనా ఏదో ఒక సమయములో, ఏదో ఒక చోట, ఏదో ఒక విధముగా భయం అనేది తప్పకుండా వస్తుంది. ఎంతటి ధైర్యవంతుడికైనా ఏదో ఒక క్షణములో భయం అనేది ఉంటుంది. కానీ ఆ భయము దేని వలన వచ్చింది? మనంతట మనము సృష్టించుకున్న భయమా? ఈ లోకములో, ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత రోజులలో ఉన్న భయాలన్నీ కూడా మనంతట మనము సృష్టించుకున్నాయే, పక్కవాడిచ్చింది కాదు. ఎందుకంటే భయము దేనికి? పేదవాడికైనా భయం ఉంది, ధనవంతుడికైనా భయం ఉంది, పండితుడికైనా భయం ఉంది, ఇక ఏమంటారు పామరుడికైనా భయం, అందరికీ భయం ఉంటుంది. ఏమిటి అంటే కొన్ని భయాలు చూస్తే రేపటిని గురించి భయం, అనవసరమైన భయం. అది రేపటి గురించి మనము భయపడుతూ ఉంటాం. రేపేం చేయాలి, రేపు ఎలాగుండాలి, రేపేం తినాలి, రేపే చొక్కా వేసుకోవాలి, రేపే డ్రెస్ వేసుకోవాలి. ఈరోజు సాయంత్రమే డ్రెస్ వార్డ్రోబ్ తీసేసి ఎలాగా ఇదా బాగాలేదు, అది బాగాలేదు, భయం. ఏ డ్రెస్ వేస్తే జనాలు ఏమనుకుంటారు, ఏ చొక్కా వేసుకుంటే జనాలు ఏమనుకుంటారు అంటే మనం జీవిస్తున్నది మన కోసం కాదు, పక్కవాడి కోసం. రెండవది ఏమిటి? ఆరోగ్యం గురించి భయం. తినే అన్ని చెడు చెడు తింటాం, మళ్ళీ ఆరోగ్యం బాగుండాలని బాగోలేదని భయపడతాం. చేసుకునేవన్నీ చేసేసి భయం, ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగుండిద్దా, ఆరోగ్యం బాగుండదా అన్నది. ఇంకా ఆర్థిక సమస్యల గురించి భయం. అనవసరమైన ఖర్చులు చేసి అవసరం ఉన్నప్పుడు డబ్బులు లేకపోతే భయపడుతూ ఉంటాం కదా. ఈ రోజుల్లో ఎక్కువ మంది అదే చేస్తూ ఉన్నాం. ఆడంబరాలకు పోతూ ఉన్నాం. వాళ్ళు చేశారు, నేను చెయ్యాలి, వాళ్ళు కట్టారు, నేను కట్టాలి, వాళ్ళకు ఉండది నాకు ఉండాలి అని లేనిపోని అపోహలకు వెళ్ళిపోయి తర్వాత భయపడుతూ ఉంటాం. ఆ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈఎంఐని ఎక్కడ కట్టాలి, ఇవన్నీ ఈఎంఐల గురించే జీవితం అంతా మనము బీపీలు, షుగర్లు తెచ్చుకుంటూ ఉన్నాం. అసలుకి వాటి జోలికి వెళ్ళకపోతే సమస్య లేదుగా. ఆడంబరాలు, వాళ్ళకున్నది వాళ్ళు చేశారు, వాడికంటే ఒక 10,000 ఎక్కువ నేను ఖర్చు పెట్టాలా, లేక 1,00,000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాలా అని తర్వాత తరం మీదకి అప్పులు నెట్టేసి భయపెడుతూ ఉన్న రోజులలో నీవు నేను ఉన్నా. అలాగనే గమనిస్తే పిల్లల గురించి భయం. వాడికి ఏ స్కూల్లో వేస్తే మంచిది, ఎంత ఫీజు కట్టాలి, ఉందా లేదా కదా. పిల్లల ఎదుగుదలంటే భయం. వాడు చదువుతాడా లేదా అన్నది భయం, చదివితే ఎలాగ చదువుతాడన్నది భయం, చదవకపోతే నాశనం అయితే ఎలాగ నాశనం అవుతాడన్నది భయం. భయం మన చుట్టూ వైఫై మాదిరిగా తిరుగుతూనే ఉంది. ఈ భయం నుండి మనము బయటకు రావాలి అంటే ఇంకొక భయం ఉంది. ఏంటో తెలుసా? ఉద్యోగ భయం. దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, దాన్ని కాపాడుకునే సత్తా మనలో లేదు. ఎందుకో తెలుసా? అనవసరమైన సమయంలో సెలవులు పెడతాం. అవసరం వచ్చినప్పుడు వాడు సెలవులు ఇవ్వడం. బై ఆల్ మీన్స్ మనం ఆ ఉద్యోగం వదిలేయాలి. ఉదాహరణకి క్రిస్మస్ పూజకి రావాలి, లేదా గుడి పండగకి రావాలి, లేకపోతే ఇంట్లో మీ అమ్మాయికో అబ్బాయికి ఏదో ఫంక్షన్ ఉంది, సెలవు కావాలి, అప్పుడు సెలవు ఇవ్వడు. ఎందుకు? నువ్వు అనవసరంగా వెధవేషాలకి సెలవులు తీసుకున్నావు.
పనికిరాని సమయాల్లో సెలవులు తీసుకున్నావు, ఉద్యోగ భయం. ఇలాంటివే కదా నిన్ను నన్ను కృంగదీసేది. నిన్ను నన్ను కృంగదీసి నిన్ను నన్ను భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి. కావునని ఇంకొక భయం ఏంటో తెలుసా? నేటి సమాజంలో అసలు ముఖ్యమైన భయం, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇతరులు నన్ను ఏమనుకుంటున్నారు, ఇతరుల గురించి నన్ను గురించి ఏమనుకుంటున్నారు. నేను ఈ డ్రెస్ వేసుకొని వస్తే నవ్వుతారా, ఆ డ్రెస్ వేసుకొస్తే. ఇంకొకటి ఆధ్యాత్మిక భయం ఉంది. నేను బైబిల్ పట్టుకొని గుడికి వస్తే నవ్వేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని భయంతో బైబిల్ పట్టుకో భయం. ఇంకొకటి, నేను ప్రార్థన చేస్తే గుళ్ళో మైకు పట్టుకొని ఎంతమంది నవ్వుతారన్న భయం. నేను ఇక్కడికి వచ్చి పఠనం చదివితే గుడైన తర్వాత అబ్బో నువ్వు గాంగ చదివాలని నవ్వే వాళ్ళు ఉంటారని రాలేని భయం. ఉన్నారు, సహజంగా జరుగుతూ ఉన్నది ఇది. అంటే మనల గురించి మనకు భయం లేదు, మన చుట్టూ వారి వలన మనకు భయం పెరుగుతుంది. అందుకే ఈరోజు ప్రభు సువార్తలో మొట్టమొదటి వచనం ఏమని పలుకుతూ ఉన్నారు? అదండి, కాబట్టి మీరు ఎవరికి భయపడకూడదు. మీరు మనుషులే కదా, పక్కవాడు మనిషే, నువ్వు మనిషివే. ఇక మనిషికి మనిషి భయం ఎందుకు? తోడేలు కాదు కదా పక్కనుంది. నీలాంటి నాలాంటి 2 కాళ్ళు కలిగినటువంటి మనిషి, ఒక తల, 2 కళ్ళు, ఒక నాలుక, 2 చెవులు, ఒక ముక్కు ఉన్న సాదా సీదా నీలాంటి మనిషి. ఆ మనిషికి నీవెందుకు భయపడాలి? నీవు భయపడవలసినది నీ ఆత్మను నాశనము చెయ్యువారికి, నీవు భయపడవలసినది నిన్ను దేవునికి దూరము చెయ్యువారికి, నీవు భయపడవలసినది పాపమునకు కానీ దేనికి కాదు కదా. మరి ఎందుకు నేను భయపడుతున్నావు? కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ రోజున 2 ఉదాహరణలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. మొదటిది, ఒక్క కాసుకు ఎన్ని పక్షులు కొంటారట? 2. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. అంటే మన విలువ పక్షుల కంటే గొప్పది. మన గురించి ఈ తల వెంట్రుకలే తెలిసిన వ్యక్తికి ఇక నీ గురించి నా గురించి తెలియకుండా ఉంటుందా? అదే అంటారు, అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు. నీ స్థితిగతులు, నీ జీవిత విధానం, నీవు జీవించే విధానం దేవునికి క్షుణ్ణముగా తెలుసు. కాబట్టి ఆయనకు భయపడి జీవించు, ఆయన యందు నమ్మకం ఉంచి జీవించు, ఆయన యందు ప్రేమ కలిగి జీవించు అన్న మాటలను ఈ రోజున నీవు నేను ఆలకిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకిద్దాం. మనం ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, దేనికోసం భయపడాలి? మొదటిది, దేవునికి మనము వ్యక్తిగతముగా తెలుసు కాబట్టి భయపడని అవసరం లేదు ఇతరుల గురించి. ఎందుకంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. కానీ అదండి, నీవు ఏం చేయాలంటే భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలచి తిని. అదండి, నీవు నా వాడవు, నా సొత్తు. కాబట్టి అదే 41:10 ఒకసారి చూద్దాం. 41:10, నీవు భయపడకుము. అండి, ఇప్పుడు చిన్న కొడుకున్నాడు, కూతురుంది, మీ అమ్మ నాన్న తోడుంటే వాడికి భయమే లేదు కదా. మా నాన్న నా తోడున్నాడు, మా అమ్మ నా తోడుంది కాబట్టి నాకే భయం లేదు. అక్కడ ఏమంటూ ఉన్నది వాక్యం మరొక్కసారి? నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును,
నీవు వెరవకుము. నీ దేవుడే నీ పక్షంలో ఉంటే, అదే కదా పౌలు గారు అంటారు, ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ హూ ఈస్ అగేన్స్ట్ మీ. దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు, నన్ను భయపెట్టేవాడెవడు. అదే కదా రోమీయులకు వ్రాసిన లేఖ 8:34 అనుకుంటా. ఒకసారి చూద్దాం, 28 ఒకసారి 8:28 కానీ 32 కానీ అక్కడ ఆ ప్రాంతంలోని. అమ్మా ఆ ఆ చదువమ్మా. ఓకే, చాలమ్మా, చాలు. తర్వాత చెప్తాను ఆ వాక్యం. మనలను ఇందాక చదివినట్లు యెషయా గ్రంథం 41:10 నీ పక్షమున దేవుడు నిలబడగా నీకు భయము ఎందుకు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, అది ఒకసారి గమనిస్తే మనం అక్కడ దేవుడు నా పక్షమున ఉండగా, ఎందుకంటే వాక్యము తెలియజేస్తూ ఉన్నది దేవునికి సమస్తము తెలియను కనుక ఆయన గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము ఒకసారి గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుండి వచనములను ఒకసారి చూద్దాం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని దండి నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని ప్రార్థన చేయుదురు, ఆలింతును వెదుకుదురు, నేను మీకు దొరుకుదును. ఎప్పుడు ఆయన యందు నమ్మకము ఉంచి, ఆయన యందు విశ్వాసము ఉంచి, ఆయన యందు సంపూర్ణమైనటువంటి నమ్మకముతో ప్రార్థించు ప్రతి బిడ్డకు ఆయన తోడుగా ఉంటాడు. కావున నీవు నేను ఏ విషయములో కూడా, ఏ కోశాన కూడా భయపడనవసరము లేదు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించండి. ఈ రోజుల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, ప్రభు ఎక్కడ, బైబిల్ గ్రంథం మొత్తం మీరు చదవండి, ఎక్కడ నన్ను నమ్మువారికి శాంతి సమాధానాలు ఉంటాయి అనలా, సమస్యలతో కూడిన శాంతి సమాధానాలు ఉంటాయి. నన్ను నమ్మువారికి అంతా మంచి జరిగిద్ది అని ప్రభు ఎక్కడా చెప్పాల. ఈ రోజుల్లో చాలా సంఘాలు అందరంటారు, మా గుడికి వస్తే చాలు, సాయంత్రానికల్లా మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. బయటికి తీసుకెళ్ళండమ్మా. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజున నీవు ఎవరికి భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు, అసలు భయపడవలసిన అవసరం ఏమిటి? నాలో నీలో లోపము లేకపోతే భయపడని అవసరం లేదు కదా. మనం ఇతరులకు భయపడుతున్నామంటే మనలో ఏదో లోపము ఉండబట్టే కదా. ఆ లోపము ఏమిటి? ఆ లోపమును సరిదిద్దుకొని నేను రుజువర్తనుడిగా, మంచివాడిగా ఉండగలిగే ధైర్యాలు నాలో ఉన్నాయా? ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయనకు విలువైన వారము. అదే కదా ఈనాటి సువార్తలో 33వ వచనం తెలియజేస్తూ ఉన్నది. ఈనాటి ఈనాటి సువార్తలో నేను అంది 10వ అధ్యాయం 33వ వచనం. ప్రజల ఎదుట 31 అమ్మా, కావున భయపడకుడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే, మన విలువ పిచ్చుకల కంటే గొప్పదంట. అనేకమైనటువంటి పిచ్చుకల కంటే, పక్షుల కంటే
విలువైన వారు. ఒక్కసారి మనం 6వ అధ్యాయములోనికి వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనం ఒక్కసారి గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆరవ అధ్యాయములో 25వ వచనం, వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణములను గురించి వ్యత చెందకుడు. ఆహారము కంటేను మీ దేహము వస్త్రముల కంటేను మనము విలువైన వారము కామా. ఇందుకే తర్వాత చదువుకుంటూ వెళితే, అది ఆకాశ పక్షుల గమనించండి, అవి ఎలాగ బ్రతుకుతున్నాయి అని ఆయన చెబుతూ ఉన్నాడు. వాటికంటే మీరు విలువైన వారు కారా? అవునని ఇగో మనము గమనిస్తే 30వ వచనం ఒక్కసారి చూద్దాం. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్ము గురించి ఆలోచింపడా, మిమ్ము గురించి శ్రద్ధ వహింపడా? కావున ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా? కబోర్డ్లు చాలా బట్టలు ఉంటాయి. అన్నం గదిలో, వంటగదిలో, స్టోర్ రూమ్ లో చాలా వస్తువులు ఉంటాయి. అయినా కానీ ఈరోజు ఏం వండుకోవాలి, అయినా కానీ ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి, కొత్తది ఇంకొంటే ఆర్డర్ ఇస్తే బాగుండే, అమెజాన్లో పెడితే బాగుండే, ఫ్లిప్కార్ట్లో పెడితే బాగుండే, మీషోలో పెడితే బాగుండే, న్యూ ఇండియాలో పెడితే బాగుండే. ఫాదర్ గారికి చెన్ని బాగా తెలుసు, మనకంటే ఎక్కువగా ఆయన ఆటలు పెడుతున్నాడు అనుకుంటా కదా. ఈ రోజున మనకు ఎన్ని ఉన్నా ఏమీ లేని వాడగానే ఉన్నాం. కావున ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏమి తినాలి అని భయపడనవసరంలా. ఆ సమయానికి దేవుడు తప్పకుండా నీ కడుపును కాల్చడు. కడుపును కాల్చిన చక్కని ఆహారం ఇచ్చే దేవుడు ఈ దేవుడు. మనం చదువుతూ ఉంటాం ద్వితీయోపదేశ కాండములో ఒక దగ్గర ఏమని, మిమ్ములను నడిపించిన దేవుడు 40 సంవత్సరాల ఎడారిలో, తర్వాత మీకు వినయమని ఇచ్చి చక్కని భోజనాలు ఇచ్చాడు కదా, మన్నాను పురేడు పిట్టలను, మిమ్మలను ఆకలి పాలు చేయలేదు కదా. మరి అలాంటి దేవుడిని నీవు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? దేనికి భయపడటం, ఏది అవసరమో దాని గురించి శ్రద్ధ వహించాలి. కావున ఈ రోజున దేవుడు మనందరినీ కోరుతూ ఉన్నది. అది కాకుండా ఈ రోజున ఒక స్పెషల్ డే, ఫాదర్స్ డే కదా. నాన్నెందుకు వెనకబడ్డాడు ఈ విషయంలో? నాన్న ఫీజు కట్టడం వెనకబడ్డాడు. అప్పుడు నాన్నకు భయం, నా కొడుకు ఫీజు ఎప్పుడు కట్టాలా అని. ఎందుకో నాన్నకు భయం, ఇంటిలో వస్తువు లేకపోతే పెళ్ళామేమనిద్దో అని. నాన్నకు భయం అన్ని విషయాలలో. అందుకే 1వ తారీఖున ఒక సినిమా ఉన్నది, పాతది. అందులో ఎల్బి శ్రీరాము కోర్టు సీన్ లో ఒక డైలాగ్ చెప్తాడు, 1వ తారీఖు వస్తేనండి అప్పుల భయం, పాల భయం అని ఒక చిట్టా బయటకు పెడతాడు తండ్రి గురించి. ఎందుకో నాన్నకు భయం, అందుకే వెనకబడ్డాడు అమ్మ కంటే. ఈ రోజున మనం కూడా ఈ భయాల వలన దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి జీవిస్తూ ఉన్నాం. సంపూర్ణమైన నమ్మకంతో దేవుని వద్దకు వచ్చేవాళ్ళు బహు తక్కువ. సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి జీవిద్దామనే వాళ్ళము బహు తక్కువ. కావునని 25వ కీర్తన 14వ వచనం ఏమని చెబుతుందో ఒక్కసారి చూద్దాం. ప్రభువునకు భయపడువారు అతనికి సన్నిహితులగుదురు. ఎవరికి భయపడితే నీవు మంచివాడిగా ఉంటామంటే, దేవుని మాటకు భయపడితే ఆయనకు సన్నిహితులగుదురు. అతడు తన నిబంధనల వారికి తెలియచేయ, అనగా ఎలాగ జీవించాలో ఆయన నీకు తెలియజేస్తాడు.
కావున నీకు భయము వద్దు, పెరుకు వద్దు, నన్ను అనుసరించు అన్న ప్రభువుని అనుసరిస్తే చాలు. అబ్రహాము దేవుడు చెప్పగానే భయపడకుండా ఆయన అనుసరించాడు. కావుననే మనందరికి విశ్వాసుల తండ్రిగా మారాడు. మోషే దేవుని మాటకు తలవంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ప్రవక్తలందరిలో గొప్పవాడిగా, వినయవంతుడిగా వాక్యం అతనిని మనకు ముందు ఉంచుతూ ఉన్నది. మరి నీవు నేను ఎవరికి భయపడి ఎదగాలనుకుంటున్నావు? నేటి రోజులలో ఎవరి మీద ఆధారపడి నేను ఉండాలనుకుంటున్నాం? నేటి రోజులలో ఒక్కసారి మనము గమనిస్తే ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం దగ్గర మనము హాగారును చూస్తూ ఉంటాం. ఆవిడేమంటూ, నేను దేవునిని చూచాను, ఎల్ రోయి అంటూ ఉంది. వాక్యం చూద్దాం. అక్కడ 16వ అధ్యాయం 13వ వచనం. ఎల్ రోయి అనగా నేను కన్నులారా చూశాను. ఆయన నన్ను చూచాడు, ఆయన నన్ను చూచాడు అని అర్థం. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హాగారుని సైతం, కన్నీటితో ఉన్న హాగారునే రక్షించిన దేవుడు, యాకోబును రక్షించిన దేవుడు మరి నీ విషయమున నా విషయములో శ్రద్ధ వహించకుండా ఉంటాడా? ఇంకా రెండవ వ్యక్తి దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో 22వ వచనం దగ్గరికి వెళదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే ఆయనను సింహముల బోనులో, సింహముల ఉన్నటువంటి ఆ యొక్క గృహలోనికి తోసివేసి పైన మూత వేసి రాత్రంతయు ఉంచినప్పుడు ఆ రాజు వచ్చాడు. ఆ యొక్క సింహముల యొక్క బోను దగ్గరకు, ఆ గుంట దగ్గరకు వచ్చి పైనుండి పిలుస్తూ ఉన్నాడు, నీ దేవుడైన సర్వశక్తి దేవుడి యొక్క భక్తుడమైనటువంటి దానియేలు, నీవు బ్రతికే ఉన్నావా అన్నప్పుడు దానియేలు ఇస్తున్న సమాధానం ఏమిటి? దేవుడు తన దూతలను పంపి సింహముల నోళ్లను మూయించాడు. ఇక నీ కష్టం ఎంత, నా కష్టం ఎంత? నీ చుట్టూ రాబోతున్న భయాలను, నీ చుట్టూ రాబోతున్న ఆందోళనలను ఆయన తొలగించకుండా ఉంటాడా? ఒకటి కాదు, రెండు కాదు, 2 సార్లు దానియేలు జీవితములో చివరి అధ్యాయంలో కూడా చదువుతూ ఉంటాం. అతడు సింహముల బోనులో ఉండగా దేవుడు మరొక్కసారి కూడా రక్షించాడు. కావున మరి నిన్ను నన్ను రక్షింపడా? అలాగని ఏలియా జీవితాన్ని గమనిస్తే 19వ అధ్యాయములో, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయములో అక్కడ అంతా కూడా ఆహారము లేదు, వర్షాలు లేవు. 19వ అధ్యాయం 1 నుండి 8 వచనాలలో ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? 5, 6 వచనాలు ఒక్కసారి చదువుదా. ఏమని పలికాడు? ఇక నేను నా ప్రాణములను విడుస్తాను, ఇక చాలు ఈ జీవితం అని అనుకున్నాడు. నువ్వు అనుకున్నంత మాత్రం నీ ప్రాణం పోదు, ఆయన అనుకుంటేనే నీ ప్రాణం పోయింది. అదే అంటారు కదా, వాన రాకడా ప్రాణం పోకడా దేవునికి మాత్రమే తెలుసు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా అయిపోయింది, నా వల్ల కాదు, అప్పులు ఎక్కువైపోయాయి, అవి ఎక్కువైపోయాయి, దర్జాగా జల్సా చేసిన వాళ్ళు జల్సాలు చేస్తాం, చివరికి అప్పులు ఎక్కువైపోయాయి అని చెబుతాం. ఎవడు జల్సా చేయమన్నాడు? ఎవడు అప్పులు చేయమన్నాడు? ఇవన్నీ ఆలోచించాం. తర్వాత ఇక్కడ వాడు చచ్చిపోయింది కాక పిల్లలను చంపటం. ఈ రోజుల్లో పేపర్లు ఎన్నిసార్లు చూడటం లేదు? అప్పులు చేసి దర్జాగా జీవించి వాడు పోతూ పోతూ పిల్లలిద్దరినే, భార్యనే, అందరిని చంపేసిపోతుంది. ఈవిడ కూడా మా ఆయన తెస్తున్నాడు, ఈవిడ ఎంజాయ్ చేస్తుంది. ఏనాడైనా చాలు వద్దు అనే రకం కాదు కదా మనం. తీసుకురా తెత్తనావుగా, ఎక్కడి నుంచి తెత్తనావు నాకు అనవసరం అన్న విధంగా మన కుటుంబాలు ఉన్నాయి. తర్వాత అది అంటారు కదా, ఆస్తి మోరుడు ఇంకోటి బారెడు అన్నట్టు, అప్పు బారెడు అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. మనకుండేది ఎంత, మన ఖర్చు చేసేది ఎంత. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచిద్దాం. ఉన్న దానిలో తృప్తికరమైన జీవితం జీవించేవారు నేటి రోజులలో బహు తక్కువ. లేరు నేను అంటంలో, బహు తక్కువ. అదే కనుక ఉంటే వాడు పిసినారురా, అదొక బ్రాండ్ నేమ్ వేస్తాం. ఖర్చు పెట్టకపోతే పిసినారి, ఖర్చు చేస్తేనే, మనకు ఎంజాయ్ చేస్తేనే అది. చూడండి, ఈ రోజుల్లో ఎంతగా మనము మనుషులను ఫిష్ చేస్తూ ఉంటాము.
కావున ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏలియా జీవితంలో ఆయన అనుకున్నాడు, ఇక్కడ నేను చచ్చిపోతాను పండుకొని అని. పండుకొని చచ్చిపోవాలనుకున్నాడు. నువ్వు పండుకుంటే ఎలా చచ్చిపోతావు? దేవుడు పిలవాలి కదా. మా అమ్మ కూడా అదే జరిగింది. ఆవిడ చక్కగా మధ్యాహ్నం అన్నం తింది, చక్కగా కూర్చుంది, నిద్రపోయింది. మధ్యాహ్నం పిలుస్తాడు అనుకోలేదు. ఆ పిలుపు అందులోనే వచ్చేసింది. 3ంటికి వచ్చి పని అమ్మాయి మేలమ్మ గారు లెగవండి అంది. లేగవట్లేదు. 12ంటికి పండుకుంది. 3ంటి వరకు ఎవరికీ తెలీదు, నిద్రలోనే. అది ఏలియా కావాలనుకున్నాడు, కానీ రాలా. తర్వాత ఏం చేశాడు దేవుడు అతనికి? నీవు లేచి భుజించుము, నీవు నడవవలసిన ఇంకా చాలా దూరం నడవాలి. ఈ లోకంలో ఉన్న నీవు ఈ జీవిత యాత్ర ఇంకా ముగియలేదు. నీకు నాకు ఇంకా నడవాలి. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొంది, ఆయన నుండి దీవెనలను పొంది, ఆయన ఇచ్చి ఆ దివ్య ఆహారాన్ని భుజించి ఈ లోకములో మంచిగా జీవించు అని వాక్యం సెలవిస్తూ ఉంటే, లేదు నాకొద్దు, ఇక్కడే ఉంటా అంటే ఎలాగా? తర్వాత వాక్యం చదువమ్మా. పక్కన మంచి మాంసము, రొట్టె, కాల్చిన రొట్టెలను మాంసము, కాకులు తీసుకొచ్చి మంచి నీళ్లను అక్కడ పెట్టాయంట. ఎవరు తీసుకొచ్చారు? కాకులు. దేవుడు ఆజ్ఞాపించగా కాకులు సైతము దేవుని మాట వింటే, మనం మాత్రం ఎవరి మాట వింటాం? దేవుడి మాట వినాం కదా. ఈ రోజున నీవు నేను ఆలోచించవలసినది అదే. కావున అదే అధ్యాయములో మనం గమనించుకుంటూ కిందకు వెళితే గమనిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా జీవితంలో ఇంకొక సంఘటన 17వ అధ్యాయంలోనికి వెళదాం. అక్కడ ఒక విధవరాలు, సరాఫాతు విధవరాలు, సరేఫాతు అనే గ్రామములో ఉన్న ఒక విధవరాలు ఇంటికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏమడుగుతూ ఉన్నాడు? 18వ వచనం దగ్గర, సరేపాతు ఊరినకు వెళ్ళుము, అక్కడ నివసింపుము. చూడండి, ఒక విధవరాలు నీకు భోజనం పెట్టా అవకాశాన్ని ఇచ్చేస్తాను. ఆల్రెడీ నేను అరేంజ్ చేశాను, వెళ్ళరా అంటే మన అమ్మ నాన్న చెప్తారు, అరే నువ్వు వెళ్ళు, నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను, నువ్వు వెళ్తూ బస్ స్టాండ్ దిగ్గానే బాబాయ్ వస్తాడు, అక్కడి నుంచి ఇంకో ఆయన తీసుకెళ్తాడంటే, లేదు నేను వెళ్ళను, నేను అన్ని అరేంజ్ చేశాను రా, నీకే ప్రాబ్లం లేదు, మొత్తం రైలు టికెట్, రానుబాన్ టికెట్లు అన్నీ అరేంజ్ చేశా, నువ్వు వెళ్ళి రావటమే రా అంటే, లేదు ఇక్కడ దేవుడు కూడా అంటూ ఉన్నాడు ఏలియాతో, నీవు వెళ్ళయ్యా, నువ్వు వెళ్లే స్థలంలో నేను నీకు ఆల్రెడీ ఒక ఇల్లు, ఒక సత్రం ఏర్పాటు చేశా, ఒక ఫ్యామిలీని ఉంచా, నీకు రోజు అన్నం పెడతారు, నీకు రోజు మంచినీళ్ళు ఇస్తారు, నీకు ఏ ప్రాబ్లం లేదు అని దేవుడు అంటూ ఉంటే, మాకు ఏం వద్దండి, మాకు చాలండి అన్న విధంగా జీవిస్తూ ఉంటాం. కావున తర్వాత వచనం చదువుకుంటూ వెళితే, ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆ ఊరి వెలుపల ఇక్కడ ఒక విధవరాలు 4-5 పుల్లలను ఏరుకుంటూ కనిపించింది. ఆమెతో ఏమన్నాడమ్మా, నీవు వెళ్ళి కొంచెము నీరు తీసుకొనిరా అన్నాడు. ఆమె బయలుదేరుతుంటే ఇంకొక మాట అన్నాడమ్మా, నీరుతో పాటు ఒక రొట్టెను కూడా తీసుకొనిరా. అప్పుడు ఆ స్త్రీ అంటూ ఉన్నది, అయ్యా మా ఇంటిలో కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉన్నది, ఎంత మూలము కాదు కదా అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, దేవుడు నేను చెప్పాడు, నువ్వు వెళ్ళి చేసుకొనిరా, అందులో నూనె కానీ అందులో ఉన్నటువంటి పిండి కానీ కొంచెము కూడా తగ్గదు, అది దాదాపుగా 3.5 సంవత్సరాలు వాళ్ళను పోషించింది దేవుని మహిమ అని నేను పోషిస్తానయ్యా అని దేవుడు అంటూ ఉంటే, మీరు భయపడవద్దు, దేని గురించి కూడా నా మీద ఆధారపడండి అని ఆయన అంటూ ఉంటే, మనందరము కూడా ఎలాగ జీవిస్తూ ఉన్నాం అన్నది ఈ రోజున ప్రతి ఒక్కరము ఆలోచించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, కావునని దేవునికి భయపడుతున్నామనగా జరిగే ప్రయోజనాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. భయభక్తులు చూపువారు
అనగా నీ ఆయుష్ పెరుగుతుంది, నీ జీవితం వృద్ధి చెందుతుంది, నీవు నీ పిల్ల పాపలతో నీ కుటుంబముతో ఆరోగ్యాలతో జీవిస్తావు దేవునికి భయపడుతూ జీవిస్తే. అనగా దేవునికి భయపడటం అంటే అర్థం ఏమిటి? విధేయించి జీవించటం, ఆయనకు తల వంచి జీవించటం. అమ్మా నాన్నకు తల వంచి జీవించామంటే వృద్ధిలోనికి వస్తాం. అమ్మా నాన్న మాట విన్నావంటే వృద్ధిలోనికి వస్తావు. అంతేకాని నువ్వు నాకు చెబుతావా? ఈరోజు పిల్లలు అంతే. నేనేం చెప్పినా ఈరోజు ఇక్కడ ఇంటికి వెళ్ళగానే మీరు నా మీద చెప్పారు కాబట్టి భావన గారు పీఠం మీద నుంచి ప్రసంగంలో కొటేషన్తో సహా చెప్పారు. కావున ఒక్కసారి ఆలోచిద్దాం. ఏమంటూ ఉన్నది? దేవునికి పట్ల భయభక్తులు చూపువారు దీర్ఘాయుష్యును. ఇంకొకటి, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు తొలిమెట్టు అని 9:10 మనం చదువుతూ ఉన్నాం. సామెతల గ్రంథములో 9:10 ఒక్కసారి చూద్దాం. అలాగని విజ్ఞానమునకు మొదటి మెట్టు. కావున అలాగని అది 15వ అధ్యాయం 33వ వచనం ఒక్కసారి చూద్దాం. దైవ భయము వలనని విజ్ఞానము అబ్బును అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా 3:7 చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేనే తెలివైన వాడని అనుకొనకుము. అనగా దైవభక్తి ఉంటే, దైవ భయము ఉంటే అంటే పాపమునకు దూరముగా, గర్వానికి దూరముగా, అహానికి దూరముగా నేను ఉంటాం. నేనే తెలివైన వాడిని అంటే అర్థం ఏంటి? మిగతా అందరూ నాకంటే అది వద్దు, దేవుడంటే ముద్దు, దైవ భయం అంటే హద్దు అని మనం జీవిస్తే మన కుటుంబాలు జాగ్రత్తగా ఉంటాయి. కావునని మనము పాపమునకు దూరముగా ఉంటాం. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. 22వ అధ్యాయం 4వ వచనం. వినయము దైవ భీతి గలవాడు సంపదలను, గౌరవమును, దీర్ఘాయుష్యును పడయుదురు. వినయము, విధేయత దేవుడు మెచ్చే భూషణములు, ఆభరణములు. కావున మరి నీవు నేను ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం. కావున అలాగనే మనము 34:9లోనికి వెళదాం. సామెతల గ్రంథం ఈసారి కీర్తన 34:9. 34:9 కీర్తన. మీరు ప్రభువునకు భయపడుడు, ఆయనకు భయపడు వారికి. అదండి, దేవునికి భయపడు వారికి ఏ కొదవ, ఏ యొక్క తక్కువగా ఏది చేయడాయన అన్ని ఎక్కువగానే చేస్తాడు. కావున నీవు ప్రభువునకు భయపడుట అనగా విధేయత కలిగి జీవించుట, వినయము కలిగి జీవించుట, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకు ఇచ్చుట ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చివరిగా మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా ఎడల భయభక్తులు చూపు మీపై, నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె సంపూర్ణ ఆరోగ్యమును మీకు దయచేయును. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను ఎలాగ జీవిస్తూ ఉన్నా చాలా ఉన్నాయి, దాచాం, తర్వాత చెప్తాం, కానీ సమయం లేదు కాబట్టి ఈ రోజున మనం 2 విషయాలు. ఒకటి, తల్లిదండ్రులను, తండ్రిని గౌరవించుట. శ్రీరామకృష్ణ జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 3-4 వచనములు. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకునే వాడగును, తల్లిని సన్మానించువాడు నిధిని చేకూరినట్లు. అదే అధ్యాయంలో 8వ వచనం. ఆగమ్మా, వేరే వాళ్ళు చదవనేయండి. నీ వాక్కు క్రియలలోను, అదండి నీ మాటలలో,
అది మళ్ళీ నాన్న వాడంతా పెళ్ళైన తర్వాత పెళ్ళాం పక్కకు రాగానే వేరే కాపురం పెట్టగానే అమ్మా నాన్న అన్నాం. ముసలోడంతా ఆ ముసలోడ నాది, ఆ ముసల్దా నాతో చెప్పేది. నోటికి ఎంత వస్తే అంత అనేయటమే. వాక్యం తెలియజేస్తుంది, తల్లిని అవమానపరచువాడు, తల్లిని అగౌరవపరచువాడి జీవితం అంట అర్ధరాత్రిలో ఆరిపోయే దీపము వంటిది. ఇప్పుడు నువ్వు ఏదో ఎర్రగా బుర్రగా ఏదో చక్కగా మాంసం ఉన్నది, ఎర్రగా ఉన్నాయి నువ్వు అనుకోవచ్చేమో. సమయం వచ్చినప్పుడు నీవు దరిద్రుడి కంటే ఇంకా నిష్ఠ దరిద్రుడిగా మారిపోతావు. తల్లిని గౌరవించకుండా, తండ్రిని గౌరవించకుండా, తల్లిని తులనాడి తండ్రిని తులనాడి జీవించేవాడు ఎవడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. గమనించండి, నీకు జన్మనిచ్చిన తల్లి నీవు గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడయా? వాక్యము తెలియజేస్తుంది 7వ అధ్యాయం 27వ వచనం, సిరాకుపత్ర యేసు జ్ఞాన గ్రంథం. పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవించుమో, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మరచిపోవద్దు. నీకు ప్రాణమిచ్చిన వారు నీ జనని జనకులు, వారి యొక్క రుణమును నీవు ఎట్లు తీర్చుకొందువు? వారు లేకపోతే నువ్వు లేవు. వారి రుణమును నువ్వు ఎట్లు తీర్చుకొందువు? కావున ఒక్కసారి ఆలోచించు. ఇదేదో రాశారనుకోవద్దు. ఏ మతములోనికి వెళ్ళినా, ఏ సంఘములోనికి వెళ్ళినా ఎవరైనా చెప్పేది ముందు అమ్మా నాన్నను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించము. యేసు ప్రభువే తన తల్లి మరియమ్మ గారిని గౌరవించాడు. ఇక నీవెంత నేనెంత? అంతటి సిలువలో, అంతటి త్యాగములో ఉన్నప్పుడే అమ్మని తల్లిని చూడగానే వెళ్ళిపోవాలా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఆమెను అక్కడ ఉంచాడు. అది నీవు నేను పెళ్ళవగానే అమ్మ అల్లం బెల్లం అయిపోతా ఉంది ఈ రోజుల్లో కదా. ఎంతవరకు మంచిది అది? ఈ అమ్మాయికే వీళ్ళ అమ్మా నాన్న కావాలి, వాడికే వాళ్ళ అమ్మా నాన్న వద్దు. ఈ రోజుల్లో అదే కదా జరుగుతుంది. మీ అమ్మా నాన్న మా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఎన్నిసార్లైనా రావచ్చు. న్యాయం ఎక్కడా? మీ అమ్మ అయితేనేమో అల్లం, వాళ్ళ అమ్మ అయితేనేమో బెల్లం. తప్పు కదా. అందరినీ నీకు సమదృష్టితో చూసే వాళ్ళగానే ఉండాలి. గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, వినయ విధేయతలు కలవాలి. కావున ఈ రోజుల్లో ఎంతమంది, పోయిన వారం మనం అడిగాను అనుకుంటా, ఈ రోజుల్లో ఇక్కడున్న వాళ్ళందరూ 90లో పుట్టినవాడు, అంటే దాదాపు 36-40 సంవత్సరాల మధ్యలో ఉంటారు ఇక్కడ ఉన్నవాడు, పెళ్ళైన వాడు. మీ ఇంటిలో మీ నాయనమ్మకి, తాతయ్యకి, అమ్మమ్మకి, జేజీకి అన్నం ఎవరు పెట్టారు? మీ చిన్నప్పుడు మీ ఇంట్లో మీ నాయనమ్మ ఉంది, మీ తాతయ్య ఉన్నాడు. అన్నం ప్లేట్ ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు? మీ నాయనమ్మకి, మీ తాతయ్యకి అన్నం ప్లేట్ ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు? మీరిచ్చారా? మీ అమ్మ ఇచ్చిందా? మీరిచ్చారు. మీ పిల్లలు మీ నాయనమ్మకి ఇమ్మంటే ఇస్తారా? మీ తాతకి, మీ జేజీకి నువ్వే తీసుకెళ్ళిచ్చా. మీ అమ్మ అన్నంలో ప్లేట్లో పెడితే నువ్వు తీసుకెళ్ళితే ఆ ముసలమ్మ, ఆ ముసలాయన కలుపుకుంటూ నీకు ఒక ముద్ద పెట్టి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ రోజుల్లో నీ కొడుకుని తీసుకెళ్ళి మీ అమ్మకు అన్నం ఇవ్వమను. అసలు మీ అమ్మ మీ ఇంట్లో ఉంటే అన్నం ఇవ్వటానికి. అదేమంటే ఆవిడ అక్కడే ఉండిద్దులేండి, మా దగ్గర ఎందుకు? ఎంతమందిని నాటకమాడుతూ జీవిస్తూ ఉన్నాం, నేటి సమాజంలో. కావున ఒక్కసారి ఆలోచిద్దాం. నిజంగా నీవు తల్లి తండ్రిని ప్రేమించేవాడివైతే వాళ్ళని ఏమి బంగారు పాంపుల మీద కూర్చోబెట్టొద్దయ్యా. వాళ్ళ దగ్గర బతకని, వాళ్ళకి ఇవ్వవలసిన కొద్దిపాటి గౌరవము, మర్యాద ఇస్తే చాలు. అది మీ అత్తమామలు కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు. కావున అత్తమామల్ని ఒక విధంగా, అమ్మా నాన్న అదే అంటారు కదా, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోను పెట్టే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కావున ఒక్కసారి ఆలోచిద్దాం. గురువులుగా మేము కూడా, కన్యాస్త్రీలుగా కూడా నాశనము లేని జీవితం జీవిస్తూ ఉన్నాం.
పైకి మాత్రం అవునా, ఈ రోజుల్లో ఆలోచిద్దాం, ఎక్కడ మన ఉనికి, ఎటు మన పయనము, ఎటు వెళుతున్నాం? కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడు కూడా, అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూద్దాం చివరిగా. జ్ఞానము గల కుమారుడట తండ్రికి ఆనందమును తెచ్చును, మూర్ఖుడైన కుమారుడు తండ్రికి దుఃఖమును తెచ్చును. కావునని అందుకే సిరాకు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో, 3వ అధ్యాయం 12వ వచనములో, నాయనా వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము, అతడు జీవించి ఉన్నంత కాలము నా దుఃఖ పెట్టకుము. వృద్ధుడైన నీ తండ్రి బాగుగా చూచుకో, అతడికి మతి చెలించినను ఆదరముతో చూచుకొనుము. అంతేకాని మా నాన్నకు బాగాలేదండి పంపించా, ఎక్కడే పంపిస్తా? ఒకప్పుడు ఎందుకు అనాథాశ్రమాలయాలు ఉన్నాయి? అమ్మా నాన్న చచ్చిపోయిన పిల్లలకి, ఎవరు లేని వాళ్ళకి ఒకప్పుడు అనాథ శరణాలయాలు పెట్టారు. ఈ రోజులు అనాథ శరణాలయాలు ఎవరి కోసమో తెలుసా? అందరూ ఉన్న వాళ్ళ కోసం. ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళ కోసం ఈ రోజులు అనాథ శరణాలయాలు. అవసరమైతే ఒక 50,000 చెక్ రాసిస్తామండి, అక్కడే ఉంచండి, మా దగ్గర పంపించద్దు. కావున నీ తీసిన అమ్మా నాన్నకి ఇదా నువ్విచ్చేది? గౌరవం? కావున ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజున ఫాదర్స్ డే, ద గ్రేట్ ఫాదర్ ఫర్ ఎవ్రీబడి. ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్, మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ అని గర్వంగా చెప్పుకునే స్థితిలో మనం ఉండాలి. మా నాన్న నాకు గొప్పవాడు, నా తండ్రి గొప్ప తండ్రి, నన్ను అలాగే పెంచాడు. నా తండ్రి నా గొప్ప తండ్రి, నా తండ్రి నా కష్టములో, నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ, కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఏ కష్టము రానియకుండా నన్ను అన్నిటిలో కూడా ముందుంచి నడిపించాడు నా తండ్రి కదా. అందుకే మీ ఇంట్లో గమనించండి, ఈరోజు నేను నవ్వుతా అన్నా, నీ బట్టలు రోగుళ్ళలా ఉంటే మీ నాన్న బట్టలు ఒక 4 జతలే ఉంటాయి. ఆయన ఎప్పుడు నాకు కావాలి అని నవ్వులాటకు అనుకోవచ్చు, మీ నవ్వుతాయని అనుకోవచ్చు. గమనించండి ఏ ఇంట్లో అయినా తండ్రి బట్టలు ఎక్కువగా ఉంటాయా, తల్లి బట్టలు ఎక్కువగా ఉంటాయి? అందరికంటే పిల్లల బట్టలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. నా కొడుకు, నా కూతురు, నా కుమార్తె చక్కగా సంఘంలో బయటికి వెళితే మంచి డ్రెస్సులో వెళ్ళాలా, నాకున్నా లేకపోయినా పర్వాలా, అది తండ్రి ప్రేమ. అది గుర్తించాం, ఏదో నవ్వులాటకు అనుకుంటూ ఉంటాం. కానీ చివరికి అందుకే ఆ నాన్నను నువ్వు వెనకబెడుతూ ఉన్నావు. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నతనము నుండే బిడ్డలకు తల్లి విలువ, తండ్రి విలువ ఇచ్చి పెంచుదా. తల్లి విలువ, తండ్రి విలువ ఇచ్చి పెంచి వారిని దేవుని యొక్క సన్మార్గంలో, దైవ భయములో, సోదర ప్రేమలో, ఇతరుల ఎడల ఆధాభిమానంతో పెంచుదాం. ఆ దేవుడు మన కుటుంబాలను ఈ రోజున దీవించాలని, దేవునికి భయపడుతూ గల వారిని ఆయన ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారన్న వాగ్దానాన్ని ఎప్పుడూ మనకు ఆయన ఇస్తూ ఉన్నారు. ఆ ప్రభు యొక్క కృప, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదము మన కుటుంబాలను నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. అందరం